అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ మీ నోవల్. ఐ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ మీ నోవల్. G16 మీడియా ప్రేక్షకులు అందరికీ ఐ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్. అందరికి హాయ్ అన్న. సాంగ్స్ చాలా బాగుంది, చాలా కష్టపడి చేశారు. ఎవ్రీ ఇయర్ ఇలా ఒక 10 ఆల్బమ్ సాంగ్స్, ఒక 10 సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మా సుభాష్ మాస్టర్కి 2 సాంగ్ చూసారా హుషార్లో, కానీ కొరియోగ్రాఫ్ చేశారు మాస్టర్. ఆల్ ది వెరీ బెస్ట్. మంత్రా సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి సేమ్ ఒకలా ఉన్నారు. ఎలా గ్లామర్ మెయింటైన్ చేశారా మాస్టర్ ఇద్దరు? ఏం చేస్తారు ఎక్కువ తినం, అందుకే ఇలా ఉన్నాం. మాస్టర్కి తెలుసు, ఎనీహౌ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హారిక ఐ రిక్వెస్ట్ హారిక టు ప్లీజ్ కమ్. ఒక పిక్చర్ తీస్తారంట. భార్గవ్ ప్లీజ్ కమ్ డార్లింగ్. భార్గవ్ డార్లింగ్ యూ ప్లీజ్ కమ్. మా డైరెక్టర్ శివ గారు ఉన్నారు. ఐఎమ్ గోయింగ్ టు డూ అ ఫిల్మ్ విత్ శివ. డార్లింగ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ప్లీజ్ జాయిన్. మహబూబ్ ప్లీజ్ కమ్ డార్లింగ్. క్లిక్ వన్ పిక్చర్. I request all the guests also. Bhaiya, sorry, thank you for coming. Please join us, Bhaiya, for a picture. Please come. Harsha, Ra. నమస్కారం. నేను సిద్దురెడ్డి, కందకట్ల, శంషాబాద్.
సో నేను ఇక్కడ నోయల్ది తెలుగోడి బీట్ సాంగ్ రిలీజింగ్ ఈవెంట్కి వచ్చాను. సో ఇప్పుడే సాంగ్ చూశాను, ఒక లెవెల్ ఉంది, ఒక రేంజ్ అంటే ఒక మామూలుగా లేదు. అసలు ఈ సంక్రాంతికి ఒక మనకు పండగే, మంచి బీట్స్ అంటే కోడి పందాలు చేసుకుంటూ ఈ సాంగ్ వేసుకుంటూ వింటుంటే చుక్కా ముక్కాతోని అసలు ఒక రేంజ్లో ఉంటుంది. సో నోయల్ చాలా గ్యాప్ తీసుకొని వచ్చాడు. నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. కంగ్రాచులేషన్, ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇంకా చాలా చేయాలని చెప్పేసి. అలాగే ఈ ఈవెంట్ను తన భుజాలపైన వేసుకొని డైసార్ట్ ఫిలిం అండ్ యాష్ ఫ్లూయెన్స్ టీమ్ వీళ్ళు చాలా బాగా చేశారు. సో ఇక్కడ వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా డ్యాన్సులు చేశారు. వాళ్ళందరికీ కూడా మంచి సక్సెస్ ఇవ్వాలని, ఫ్యూచర్ మంచి బాగుండాలని చెప్పేసి నేను నా హృదయపూర్వకంగా బ్లెస్సింగ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి పండగకు మంచి బీట్స్, మంచి చుక్కా ముక్కతో పాటు నోయల్ బీట్స్, తెలుగోడి బీట్స్, ఖచ్చితంగా మనం ఈ బీట్స్ తో ఎంజాయ్ చేస్తున్నాం ఈ సంక్రాంతి పండుగను. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సక్సెస్ఫుల్. కంగ్రాచులేషన్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు వెయిట్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. ఈవెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నా కోసం ఇంతసేపు వెయిట్ చేశారు, నాకు చాలా ఎక్కువ, అది నా అదృష్టం అనుకుంటున్నా. డైస్ వాళ్ళు నా కోసం ఈవెంట్ చేశారు కాబట్టి గెస్ట్లు అందరూ మాట్లాడే వరకు ఉండి నేను వచ్చాను. అన్న మీ గురించి చాలా విన్నా, చాలా అంటే చాలా చాలా. హర్ష అతని గురించి కన్నా మీ గురించి ఎక్కువ చెప్తాడు. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ విత్ యూ, స్టాండింగ్ బిసైడ్ యూ. చూసాను చాలా సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి, ఎందుకంటే మన తెలుగు గడ్డ మీద ఇలాంటి సాంగ్ ఉంటే మన ఈ తెలుగు గడ్డ ఇండియా మూలకి వెళ్తుంది, అది కావాలి మనకు. థ్యాంక్ యూ. సో తెలుగోడి బీట్ అనే సాంగ్ బిటో సో తెలుగోడి బీట్ అనే సాంగ్ నా కంబ్యాక్ సాంగ్లా చేశా. ఎందుకంటే ఈ మధ్య మనం చిన్నప్పటి నుంచి చూస్తే ఎప్పుడు మన పెళ్ళిళ్ళలో సెలబ్రేషన్స్లో బ్యాండ్లు ఉండేవి. నాకు వాళ్ళు ఈ మధ్య కనిపించట్లేదు డీజేస్ వచ్చిన దగ్గర నుంచి. సో ఏక్ మార్ దో మార్ తీన్ మార్ అనేది తెలుగులో సౌత్లో ఎక్కువ ఫేమస్, నార్త్లో డాండియా ఇవన్నీ. సో దాంతోపాటు ఇంకేమైనా ఉందంటే మర్ఫా. సో వాటన్నింటినీ కలిపి సాంగ్ చేస్తే బాగుండే అనే ఐడియాతో చేసిన సాంగ్. ఈరోజు ఇంతమంది మధ్యలో ఎస్పెషలీ జేఎన్ఎఫ్ఏయులో రిలీజ్ అవ్వడం, నేను కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ హర్ష ఫ్రమ్ డైస్ మీడియా అండ్ ఆల్ హిస్ టీమ్. మనస్వి లేదండి, మొత్తం అంతా నా ఓన్ రిలీజ్ అండి. ఎందుకంటే సినిమాలు చేస్తున్నాను కానీ నా కేపబిలిటీస్ కంప్లీట్గా తెలియాలంటే నేనే ప్రొడ్యూస్ చేసుకుంటే బెటర్ కదా, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ధైర్యం సరిపోలేదు. బట్ ఫైనలీ ఇంత సపోర్ట్ ఉంది కాబట్టి ఐ కుడ్ డూ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు రిలీజ్ ఈరోజు 5 PM రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఇంతమంది వచ్చి నన్ను థ్యాంక్ యూ. అండ్ ఒకటే అండి సింగిల్ ఇది, ఎందుకంటే ఈ సాంగ్కే నాకు చాలా ఖర్చు అయింది అండ్ ఇంకా రెగ్యులర్గా సాంగ్స్ రిలీజ్ చేయాలని. అంటే నేను ఆర్టిస్ట్గా ఎక్కువ ట్రై చేసి గ్యాప్ తీసుకున్నాను. ఇప్పటి నుంచి అది అవ్వకుండా ఇయర్లో అట్లీస్ట్ ఒక 4-5 సాంగ్స్ చేయాలని అనుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ, మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అంటే ఇప్పుడు దేవుడి దయ వల్ల, మా మమ్మీ ప్రేయర్స్ వల్ల నేను ఏ స్టేజ్కి వచ్చానంటే నాకు కథ నచ్చితేనే చేస్తున్నాను. సో అలాంటప్పుడు నాకు కొంచెం స్కోప్ కూడా ఉంటుంది కదా. సో అందుకనే నేను ఇంకా ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మనం పాడితే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎన్ని డైలాగులు చెప్పినా కన్నా మనం ఒక పాట పాడితే వీళ్ళు ఎంజాయ్ అయితే వాళ్ళు కూడా మనతో పాటు ఆడతారు, ఒకటైపోతారు. నా సినిమాలో అయితే అస్సలు పాడనండి, నాకు ఎందుకో ఇష్టం ఉండదు నా సినిమాలో నేను పాడడం. ఆల్రెడీ తెర మీద నేను ఉంటాను కదా, ఇంకో మనిషికి వర్క్ వస్తుంది కదండి. నాకంటే మంచి పాడేవాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. నా పాట నేను పాడుకుంటాను ప్రొడ్యూస్ చేసుకుని. నా సినిమాల్లో నేను పాడను. ప్రమోషనల్ సాంగ్స్లో ర్యాప్ ఉంటే పాడతా ఖచ్చితంగా. అదే అండి. एक मार दो मार गुंज कटू तीन मार बार बार लगातार గిమ్మి తెలుగోడి బీట్. సో యూట్యూబ్లో ఉంది, తప్పకుండా నా ఛానల్లో మీరు చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. డైసార్ట్ ఫిల్మ్ ఎలా సపోర్ట్ చేసింది ఏంటి ఒకటి ముచ్చట్లు. సో హర్ష, నేను హర్ష ప్లీజ్ కమ్ డార్లింగ్. అరే సారీ నువ్వేనా అంటారు. హర్ష ఎంత అంటే ఇంత సపోర్ట్ చేసి ఇంత పెద్ద ఈవెంట్ చేస్తాడంటే అసలు నేను ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ డార్లింగ్. నేను పాట చేసింది ఒక ఎత్తు, మనోడు ఈవెంట్ కూడా అంతే ఈక్వల్గా అంత గొప్పగా అంత పెద్దగా చేశాడు డార్లింగ్. చాలా 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 ఇంత పెద్దవాళ్ళు వచ్చారు, ఇంత వాళ్ళు మంచిగా సపోర్ట్ చేయడానికి వచ్చారంటే హర్ష మంచితనమే అది. అండ్ హర్ష చాలా ముందుకెళ్ళాలని
వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ అత్తయ్య గారిని అందరినీ హ్యాపీగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హిస్ గాట్ అండ్ లవ్లీ వైఫ్, ఎంత సపోర్టివ్గా ఉందో తను కూడా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ అండి అందరికీ.